హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు మేము కోట్లింగల్కి వచ్చాము. కోట్లింగల్కి ఎందుకు వచ్చామంటే నా ఛానల్కి 1000 సబ్స్క్రైబర్స్ అయినప్పుడు అడిగానమాట. 1000 సబ్స్క్రైబర్స్ అయిపోతే గుడికి పిలుచుకోబోతావా అని. సరే అన్నాడు మా ఇంటైనా. సో 1000 సబ్స్క్రైబర్లు అయినందుకు పిలుచుకోరాకుండా 2000 సబ్స్క్రైబర్లు కూడా అయిపోయారు. ఎక్కకూడదు. అయ్యో వీని భక్తి తగలయ్యా. 2000 సబ్స్క్రైబర్లు అయిపోయినాక కూడా 260 సబ్స్క్రైబర్లు ఉన్నప్పుడు పిలుచుకొని పోయినారు. ఇప్పుడైతే నేను ఈ వీడియో తీసి కనీసం అంటే ఒక 2 months అవుతుంది. అప్పుడు తీసిన వీడియో ఇప్పుడు ఎడిటింగ్ చేస్తానన్నమాట. ఇప్పుడు 5000 దగ్గరలో వచ్చేసింది మన ఛానల్కి. సో చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. సో మన ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న మీకు అందరికీ చాలా కృతజ్ఞతలు. సో నేనైతే స్టార్టింగ్లో చాలా అంటే ఒక 3 months చాలా బాధపడ్డారనమాట. అంటే ఎంత కష్టపడి వీడియోలు అప్లోడ్ చేసినా సబ్స్క్రైబర్లు రావడం లేదు, వ్యూస్ రావడం లేదని చాలా ఫీల్ అయినాను. సో ఒక్కసారిగా సబ్స్క్రైబర్లు రావడం స్టార్ట్ అయ్యారు. సో అప్పుడు కొంచెం హోప్స్ వచ్చినాయి అన్నమాట. సో అందుకనే అప్పుడు మా హస్బెండ్ని అడిగాను అనమాట. సో నాకు 1000 సబ్స్క్రైబర్లు అయితే అన్నీ గుడికి పిలుచుకొని పోవాలా అట్లంటే సరే అన్నాడు. సో ఇది కర్ణాటకలో ఉందన్నమాట కోట్లింగల్ టెంపుల్. సో చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎవరైనా ఎప్పుడైనా హాలిడేస్లో వెళ్ళాలంటే ఫ్యామిలీతో వెళ్ళాలంటే ఖచ్చితంగా వెళ్ళవలసిన ప్రదేశం ఇది. సో ఇక్కడ గుడిలు మాత్రము చాలా స్టార్టింగ్ నుంచి మనం లోపల ఎంట్రీ అయ్యే వరకు కనీసం అంటే ఒక 10-15 గుళ్ళు వస్తాయన్నమాట. సో ఇక్కడికి పోయే వాళ్ళు మాత్రము ఎక్కువగా చిల్లర ఎత్తుకోకుండా లేదంటే గుండు కొట్టించేస్తారనమాట వీళ్ళు. అన్ని గుళ్ళు ఉన్నాయి. 10 రూపాయలు వేసుకుంటా వచ్చినా కూడా కనీసం అంటే ఒక 500 ఉండాలి. అన్ని గుళ్ళు ఉన్నాయి. సో మేము ఇది ఒక 4th టైము 5th టైము వెళ్తున్నాము. సో కాబట్టి మాకు ముందే తెలుసు కాబట్టి మేము అమౌంట్ అనేది చేంజ్ తీసుకెళ్ళినాము. సో లేదంటే మనము చేంజ్ తీసుకోకుండా వెళ్ళామంటే ప్రతి ఒక్క గుళ్ళోన అమౌంట్ వేయాల. అమౌంట్ వేస్తేనే వాళ్ళు కూడా మనకి అర్చన అనేది చేస్తారు. లేదంటే డబ్బులే లేదు మగానికి ఏంటి ఇట్లా అర్చన అన్నట్లుగా చూస్తారు. సో అందుకని ముందుగా చెప్తాను, ఎవరన్నా పోవాలనుకునే వాళ్ళు వెళ్ళండి. ఇక్కడ వీళ్ళు ఫోటోలు తీయద్దు అంటా ఉన్నారు. సో నేనైతే నా పని నేను కానిచ్చుకున్నాను. సో నేను ఇక్కడ గుడి దగ్గర ఇక్కడ లోపల పూజ చేయడానికి బయట మనకి ఇలా మనకి 2 అంటే ఇది 20 రూపీస్ అన్నమాట. ఇంకా 50 రూపీస్లో కూడా ఉంటాయి. మనకున్న బడ్జెట్కి ఈ 20 రూపాయల దీపాలు చాలనేసి 20 రూపాయల దీపాలు తీసుకున్నాను. ఇంకా పూజ సామాగ్రి అంటే ఇంటి దగ్గర ఇంకానే తీసుకెళ్ళినాము. ఇలా వెళ్ళిన ప్రతిసారి ఇలా ఎక్కడైనా ఒక లింగాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ లింగానికే మనం తీసుకెళ్ళినటువంటి వాటిని పూజ చేస్తాము. ఇది మేము ఎప్పుడు ఇలాగే చేస్తామండి. సో మేము ఒక 4 times 5 times వెళ్ళినామన్నమాట. మాకు ఇక్కడ మాది ఆంధ్ర, కర్ణాటకకి ఇది కర్ణాటక మాకు కొంచెం దగ్గర కాబట్టి మాకు వెళ్ళడానికి ఒక 60 kilometers వస్తుంది. సో ఎప్పుడైనా హాలిడే వచ్చినప్పుడు సండేలో అలా వెళ్తూ ఉంటాము. సో మీరు కూడా ఎవరైనా వెళ్ళాలంటే ఇది మన కర్ణాటకలో కేజాబ్ దగ్గరలో ఉంది. సో మీరు గూగుల్లో కొట్టినా కూడా కోట్లింగల్ టెంపుల్ అని కొడితే వచ్చేస్తుంది. సో ఎప్పుడైనా ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయాలి అనుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. మీరు కూడా వెళ్ళండి. ఇక్కడ చూడండి, మేము ఇంటి దగ్గర ఇంకా తీసుకొని పోయిండేతో పూజ చేస్తున్నాము. మా హస్బెండ్ చేస్తున్నారు, మా పిల్లలు అక్కడ ఉన్నారు. నేనే ఆడపోయిందనా అనుకుంటున్నారు కదా. కెమెరామెన్ ఎవరు అనుకున్నారు, మనమే. ఒకవేళ కెమెరాలో మీకు బాగా కనిపించలేదంటే తిట్టుకోవద్దండి. చిన్నప్పుడు పెడతారా మొక్కొని. ఇట్లా దీపాలు అంటించేసి మొక్కుకొని ఇంకోసారి 1,00,000 మంది సబ్స్క్రైబర్లు అయితే మళ్ళీ వస్తాం స్వామి అనుకొని మొక్కొని వచ్చినాను అనమాట నేను. సో మీ మీద అంత నమ్మకం అనమాట. మీరు నాకు సపోర్ట్ చేస్తారని, మన ఛానల్కి 1,00,000 మంది సబ్స్క్రైబర్లు రావాలని నేను టార్గెట్ పెట్టుకున్నాను. సో దానికోసం చాలా కష్టపడతాను. సో మీరు నాకు కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమంజునాథ సినిమాలో మనకి ఈ టెంపుల్ చూపిస్తారు చూడండి. మీకు గుర్తుందో లేదో ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి. మనకి ఈ గుడి అనేది ఫ్యామిలీతో రావాలనే వాళ్ళకి చాలా బాగుంటుంది.
మేము పోయినప్పుడైతే చాలా మంది లవర్స్ అట్లా వస్తూ ఉన్నారనమాట. మీరు కూడా ఎవరైనా అట్లా వాళ్ళు ఉంటే వెళ్ళండి, గుడికే కదా, తప్పేం లేదు. సో ఇంతవరకు నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. సో మన ఛానల్ నచ్చితే చిన్న లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్లో వచ్చే వీడియోలు మళ్ళీ మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను మా హస్బెండ్ చేసిన తర్వాత నేను చేస్తానన్నమాట. చూడండి, అసలు అక్కడ ఉండే అన్నిటికీ మొక్కొని రావాలంటే మనము కనీసం అంటే 1 నెల రోజులైనా కూడా కంప్లీట్ కాదు. ఇప్పుడు 90 లక్షల దగ్గరలో ఉంది. సో ఇంకొక 10 లక్షలు అయిందంటే కోటి అయిపోతాయి. సో అప్పుడు కోటిలింగాలు అనే పేరుకి కరెక్ట్గా సరిపోతుంది. సో ఇక్కడ తీసుకొచ్చి పెడతానే ఉంటారండి. సో మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తీసుకొని ఒక లింగం తీసుకొని వెళ్ళి అక్కడ ప్రతిష్ఠ చేయాలి అనుకున్నా కూడా చేయొచ్చంట. సో మాకు అక్కడ అడిగితే చెప్పారు. సో ఇంతవరకు మీ ఓపికకు మా నమస్కారాలండి. సో మన ఛానల్ చూసినందుకు కృతజ్ఞతలు. బాయ్.